మరోవైపు అమెరికా క్యూబా దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. 1996 నాటి విమానాల కూల్చివేత ఘటనపై అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. క్యూబా మాజీ అధ్యక్షుడు రాల్ కాస్ట్రోతో పాటు మరో 5గురిపై అమెరికా న్యాయశాఖ హత్య, కుట్రపూరిత నేరారోపణల కింద ఇండైట్మెంట్ దాఖలు చేసింది. ఓవైపు ఒత్తిడి పెంచుతూనే మరోవైపు ఉద్రిక్తతలు పెంచాల్సిన అవసరం లేదని అమెరికా చెబుతోంది. అది 1996వ సంవత్సరం. క్యూబా ప్రవాస గ్రూపునకు చెందిన 2 విమానాలను క్యూబా మిలిటరీ కూల్చేసింది. ఈ ఘోర కలికంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. నాటి ఘటనపై ఇన్నాళ్ల తర్వాత అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ తీవ్రమైన చర్యలకు ఉపక్రమించింది. క్యూబా మాజీ అగ్రనేత రాల్ కాస్ట్రోను, మరో 5గురిని హత్యల కుట్ర కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. క్యూబా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రస్తుతానికి ఈ వ్యవహారాన్ని మరింత ఉద్రిక్తతలకు దారితీయనివ్వాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే రాల్ కాస్ట్రోను పట్టుకోవటానికి అమెరికా ప్రయత్నిస్తుందా లేదా అనే ప్రశ్నకు మాత్రం ట్రంప్ నేరుగా సమాధానం చెప్పడానికి నిరాకరించారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు క్యూబాతో పాత వైరం ఉంది. ఆయన తల్లిదండ్రులు అమెరికాకు వలస వచ్చిన 3 ఏళ్లకే క్యూబాలో కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో క్యూబాలోని కమ్యూనిస్టు పాలనను అంతమొందించడమే మార్కో రూబియో ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా ఆరోపణలను క్యూబా తీవ్రంగా ఖండించింది. క్యూబా ప్రస్తుత అధ్యక్షుడు మిగ్యుయల్ డయాస్ కానెల్ మాట్లాడుతూ నాటి ఘటనలో తాము ఆత్మరక్షణ కోసమే స్పందించామని స్పష్టం చేశారు. తమ దేశ వైమానిక పరిధిని పదే పదే ఉల్లంఘించడం వల్లే ఆ విమానాలను కూల్చివేయాల్సి వచ్చిందని ఆయన సమర్థించుకున్నారు. నెలల తరబడి సాగిన దౌత్యపరమైన వాదోపవాదాల తర్వాతే క్యూబా ఈ చర్య తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.